హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎన్ఎఫ్జి రైటింగ్స్. ఈరోజు మనం నిజంగా జరిగిన ఒక ఘోరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ మరియు ఒక అమ్మాయి కథ. ఆర్మీ ఆఫీసర్ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని తిరిగి ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి 2 సంవత్సరాలు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు మొత్తం మారిపోతాయి. జ్యోత్స్నా ప్రకాష్ వయసు 30 సంవత్సరాలు. తను నాగ్పూర్లో ఉంటూ అక్కడే ఉన్న ఒక ఆటోమొబైల్ షోరూంలో పనిచేస్తూ ఉంటుంది. తన కంపెనీకి దగ్గరలో ఉన్న ఒక పీజీలో తన ఫ్రెండ్తో పాటు కలిసి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం తనకి ఒక వ్యక్తితో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త సమయం గడిచే కొద్దీ ప్రేమగా మారుతుంది. ఆ వ్యక్తి పేరు అజయ్. తను ఒక ఆర్మీ ఆఫీసర్. నాగాలాండ్లో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. అజయ్కి సెలవు దొరికినప్పుడల్లా నాగాలాండ్ నుంచి నాగ్పూర్ వచ్చి జ్యోత్స్నాని కలిసేవాడు. మిగిలిన రోజులు ఇద్దరూ ఫోన్లో చాలా బాగా మాట్లాడుకునేవారు. కానీ ఒకరోజు వాళ్ళిద్దరి పరిచయాలు, మాటలు అనుకోకుండా ఒక ముగింపుకు వచ్చాయి. ఆ రోజు ఆగస్టు 28, 2023. జ్యోత్స్నా తన ఫ్రెండ్తో కలిసి పీజీలో ఉంది. సమయం 8:30 అవుతుంది. అప్పుడు అజయ్ వాళ్ళ అమ్మ నంబర్ నుంచి జ్యోత్స్నాకు ఫోన్ చేసి, ఈరోజు నాగ్పూర్ వస్తున్నాను, బయటకు వెళ్దాం, నేను ఒక ప్రత్యేకమైన ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. జ్యోత్స్నా సరే అని చెప్పి మంచిగా రెడీ అయ్యి అజయ్ని కలవడానికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు అనుకున్న ప్రత్యేకమైన చోటుకి వెళ్తారు. అక్కడే చాలా సమయం గడుపుతారు. లేట్ అవుతుంది కదా అని పీజీలో ఉన్న తన ఫ్రెండ్ జ్యోత్స్నాకి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్నా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఇదేంటి, జ్యోత్స్నా ఎప్పుడు బయటికి వెళ్ళినా లేటుగా అయినా తిరిగి పీజీకి వచ్చేస్తుంది కదా అని కంగారు పడి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. సరేలే, ఎక్కడికైనా వెళ్ళుంటారు అని అనుకుని పొద్దున్నే ఆఫీస్లో చూద్దాం అనుకుని పడుకుంటుంది. ఆ మరుసటి రోజు కూడా జ్యోత్స్నా ఆఫీస్కి రాదు. అలానే తన ఫ్రెండ్ మధ్యాహ్నం వరకు చూసి ఇంకా రావట్లేదని కంగారు పడి జ్యోత్స్నా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. జ్యోత్స్నా వాళ్ళ పేరెంట్స్ జరిగింది విని చాలా కంగారు పడతారు. వెంటనే నాగ్పూర్ వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు కానీ పెద్దగా యాక్షన్ తీసుకోరు. మీ కూతురికి 30 సంవత్సరాలు, మేజర్, ఎక్కడికైనా బయటకు వెళ్ళుంటుంది, తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి పంపేస్తారు. జ్యోత్స్నా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ కూతురు ఫోన్ రింగ్ అవుతుంది కదా అనుకుని సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంఘటన జరిగి 20 రోజులు అయిపోతుంది. కానీ జ్యోత్స్నా ఇంటికి తిరిగి రాలేదు. ఒకవేళ ఎక్కడికైనా బయటకు వెళ్ళుంటే కనీసం ఫోన్ అయినా చేస్తుంది కదా అని పేరెంట్స్ కంగారు పడతారు. 20 రోజుల తర్వాత ఆ ఫోన్ రింగ్ అవడం కూడా మానేస్తుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోపంతో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈసారి గట్టిగా పోలీసుల్ని ఏమైనా యాక్షన్ తీసుకోమని అడుగుతారు. పోలీసులు కూడా ఒక 30 సంవత్సరాల వయసున్న బాగా చదువుకున్న అమ్మాయి 20 రోజుల నుంచి కనిపించట్లేదని బయట తెలిస్తే పోలీసులకే చెడ్డ పేరు వస్తుందని వెంటనే కిడ్నాప్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం మొదలు పెడతారు. పోలీసులు యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏమిటంటే జ్యోత్స్నా యొక్క ఫోన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు కావాలంటే జ్యోత్స్నా యొక్క ఫోన్ని 20 రోజుల ముందే ట్రాక్ చేయడం మొదలు పెట్టండొచ్చు, కానీ వాళ్ళు చేయలేదు. పోలీసులు జ్యోత్స్నా ఫోన్ ట్రాక్ చేయడం మొదలుపెట్టాక వాళ్ళు గమనించింది ఏంటంటే ఆగస్టు 28 నైట్ జ్యోత్స్నా నాగ్పూర్లో ఉంది, ఆగస్టు 29 పూణేలో ఉంది. అలా జ్యోత్స్నా ఫోన్ మహారాష్ట్రలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో చూపిస్తుంది. పోలీసులు ఇది చూసి జ్యోత్స్నా సరదాగా తిరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఒకవేళ తిరిగితే ఇంటికి కనీసం ఫోన్ అయినా చేయాలి కదా అని డౌట్ వచ్చింది. రోజులు గడుస్తున్నాయి కానీ పోలీసులు జ్యోత్స్నా ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడైనా 30 ఏళ్ళ వయసున్న గుర్తు తెలియని శవం కనిపిస్తుందేమో అని వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా అలాంటి శవం కనిపించలేదు. ఒకవైపు నుండి పోలీసులకు జ్యోత్స్నా వాళ్ళ పేరెంట్స్ నుండి ఒత్తిడి ఎక్కువైపోతుంది. అప్పుడు పోలీసులు జ్యోత్స్నా వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి జ్యోత్స్నా మిస్ అయిన రాత్రి ఏం జరిగిందో మొత్తం చెప్పమంటారు. జ్యోత్స్నా వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్తుంది, ఆ రోజు జ్యోత్స్నా ఎవరితో వెళ్ళిందో తెలియదు కానీ ఒక ఫోన్ వచ్చింది, రెడీ అయి వెళ్ళిపోయింది అని చెప్తుంది. అప్పుడు పోలీసులు జ్యోత్స్నా ఫోన్ని ఒక స్పెషల్ టీమ్కి ఇచ్చి ఫోన్ కాల్స్ అన్నీ చెక్ చేయమని చెప్తారు. తర్వాత పోలీసులు జ్యోత్స్నా ఫ్రెండ్ని నీకు ఇంకా జ్యోత్స్నా గురించి ఏం తెలుసు అని అడుగుతారు. అప్పుడు జ్యోత్స్నా వాళ్ళ ఫ్రెండ్ జ్యోత్స్నాకి ఒక లవర్ ఉన్నాడని, తన పేరు అజయ్ అని, తను నాగాలాండ్లో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడని చెప్తుంది. పోలీసులు జ్యోత్స్నా ఫోన్ కాల్ చెక్ చేశాక
తనకు వచ్చిన లాస్ట్ ఫోన్ కాల్ అజయ్ వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందని తెలుస్తుంది. జోష్నా ఫ్రెండ్తో మాట్లాడాక పోలీసుల దగ్గర 2 క్లూస్ ఉంటాయి. ఒకటి జోష్నా యొక్క లవర్ మరియు జోష్నా యొక్క లాస్ట్ ఫోన్ కాల్. పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న 2 ఆధారాలతో అజయ్ని ఇంట్రాగేట్ చేద్దామని నాగాలాండ్లో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి అజయ్ని ఇంట్రాగేట్ చేయడానికి పర్మిషన్ అడుగుతారు. అప్పుడు ఆర్మీ వాళ్ళు పోలీసులతో ఇలా అంటారు, మీకు ఎలాంటి పర్మిషన్ కావాలన్నా మేము ఇస్తాము, కానీ ఇప్పుడు అజయ్ హాస్పిటల్లో ఉన్నాడు, తన హెల్త్ పెద్ద బాగాలేదు, తన హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యాక మీకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాం అని చెప్తారు. పోలీసులు సరే అని ఆర్మీ వాళ్ళు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఒకరోజు ఆర్మీ వాళ్ళే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అజయ్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు అని చెప్తారు. పోలీసులు అప్పటి వరకు అజయ్ని మంచివాడనే అనుకుంటారు. ఎందుకంటే అజయ్ జోష్నాని ఏమైనా చేస్తుంటే వెంటనే పారిపోయాడు కదా అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అజయ్ పారిపోయాడని తెలిసిందో అప్పటి నుంచి పోలీసులకి అజయ్ మీద బాగా అనుమానం పెరిగింది. పోలీసులు అజయ్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత అజయ్ లోకల్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశాడని తెలుస్తుంది. కోర్టు అజయ్ వేసిన పిటిషన్ని నిరాకరిస్తుంది. అప్పుడు అజయ్ హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేస్తాడు. హైకోర్టు కూడా అజయ్ పిటిషన్ని నిరాకరిస్తుంది. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు అజయ్ దేని గురించో భయపడుతున్నాడని, ఏదో తప్పు చేసి ఉంటారని అనుకుంటున్నారు. పోలీసులు అజయ్ని వెతుకుతూ ఉంటారు. కానీ సమయం చాలా గడిచిపోతుంది. జోష్నా ఆగస్టు 28న మిస్ అయింది. కానీ పోలీసులు 20 రోజుల తర్వాత నుండి వెతకడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ నెల మొత్తం అయిపోయింది. అక్టోబర్ నెలలోకి వచ్చేసాం. పోలీసులు అజయ్ని పట్టుకుందామని ఎంత ట్రై చేసినా దొరకడం లేదు. అజయ్ తన ఆర్మీ ఫ్రెండ్స్ నుంచి కూడా దూరంగా ఉంటున్నాడు. పోలీసులు అజయ్ని వెతుకుతూ ఉండగా ఒకరోజు సడన్గా అక్టోబర్ 20న అజయ్ తనను వెతుకుతున్న నాగ్పూర్ పోలీసులకి వచ్చి లొంగిపోయాడు. అజయ్ పోలీసులకు లొంగిపోయిన తర్వాత ఇలా అంటాడు, సార్ మీరు నా కోసం వెతుకుతున్నారు అంట కదా, నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు, నాకు భయం వేసింది, నేను చేయని తప్పుకి నన్ను ఎక్కడ లోపలేస్తారేమో అని భయంతో నన్ను నేను కాపాడుకోవడానికి కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశాను అని చెప్తాడు. పోలీసులు అజయ్ చెప్పిన మాటలు నమ్మరు. సరే అయితే నీకు జోష్నాకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతారు. అప్పుడు అజయ్ ఇలా అంటాడు, నేను జోష్నా 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, తను నేను పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం అని చెప్తాడు. అప్పటికే పోలీసులు అజయ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. అజయ్కి 3 సార్లు పెళ్ళిళ్ళు అయ్యాయని, 3 వదిలిపెట్టాడని తెలుస్తుంది. జోష్నాకేమో ఒకసారి పెళ్ళయిందని, ఎప్పుడు విడిపోయారని తెలుస్తుంది. సరే అయితే అని పోలీసులు ఇప్పుడు జోష్నా ఎక్కడుందని అజయ్ని అడుగుతారు. అజయ్ ఏమో నాకు తెలీదు అంటాడు. అప్పుడు పోలీసులు అజయ్ని ఇలాగ అడుగుతారు, జోష్నాకు వచ్చిన లాస్ట్ ఫోన్ కాల్ మీ అమ్మ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది, ఎవరు చేశారు? దానికి అజయ్, అవును ఆ ఫోన్ కాల్ నేనే చేశాను, నేను జోష్నా కలిపి ఆ రోజు నాగ్పూర్లో ఉన్న హోటల్కి వెళ్ళాము, లేట్ అవుతుందని చెప్పి నేను జోష్నాని తన పీజీకి వెళ్ళిపోమని చెప్పాను, ఆ తర్వాత నుంచి జోష్నాకి ఏమైందో నాకు తెలీదు అని చెప్పాడు. అది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అజయ్ తన లవర్ మిస్ అయిందని, పోలీసులు తనని ఎక్కడ పట్టుకుంటారేమో అని కోర్టుకి 2 సార్లు వెళ్ళి బెయిల్ పిటిషన్ అప్లై చేశాడు. తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయి నాకేం తెలీదు, నేను అమాయకుడిని, జోష్నా ఎక్కడుందో నాకు తెలీదు అంటున్నందుకు. విషయం ఏంటంటే అజయ్ని ఏ ఆధారాలు లేకుండా పోలీసులు ఏమీ చేయలేరు, సరిగ్గా ప్రశ్నించలేరు కూడా. ఎందుకంటే అజయ్ ఒక ఆర్మీ ఆఫీసర్, ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి తను ఒక కామన్ మ్యాన్ కాదు. పోలీసులు అజయ్ని ఎన్ని రకాలుగా ఎలా అడిగినా సమాధానం చెప్పడం లేదు. నాకు జోష్నా ఎక్కడుందో నిజంగానే తెలీదు, నేను అమాయకుడిని అని చెప్తున్నాడు. ఇంకా పోలీసులకి ఏం చేయాలో తెలియక ఈసారి అజయ్ ఫోన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. అజయ్ ఫోన్ని ట్రాక్ చేసిన పోలీసులకి ఏం తెలిసిందంటే, అజయ్ చెప్పినట్టే ఆగస్టు 28 రాత్రి ఇద్దరూ కలవడం, నాగ్పూర్లో ఉన్న హోటల్కి వెళ్ళడం వరకు బాగానే ఉంది. కానీ జోష్నాని పీజీకి పంపించాను అని చెప్పింది అబద్ధం. ఎందుకంటే ఆ రోజు నైట్ మొత్తం జోష్నా ఫోన్ లొకేషన్ మరియు అజయ్ ఫోన్ లొకేషన్ ఒకే చోట దగ్గర ఉన్నాయి. అది కూడా నాగ్పూర్ అవుట్స్కట్స్లో ఉన్న అడవి మధ్యలో.
ఆ తర్వాత జ్యోత్స్న పూణే వెళ్ళినట్టు, అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళినట్టు జ్యోత్స్న ఫోన్ లొకేషన్ చూపిస్తుంది. అజయ్ ఫోన్ లొకేషన్ ఏమో తను డైరెక్ట్గా నాగాలాండ్లో ఉన్న ఆర్మీ క్యాంప్కి వెళ్ళినట్టు చూపిస్తుంది. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులకి ఆ రోజు రాత్రి మొత్తం అజయ్ మరియు జ్యోత్స్న అడవిలో ఎందుకున్నారో, అక్కడి నుంచి తర్వాత వేరేగా ఎందుకు వెళ్ళారో అసలు అర్థం కాలేదు. అసలు ఆ రోజు రాత్రి జ్యోత్స్నకి ఏం జరిగిందో అజయ్ మాత్రమే చెప్పగలడు అనుకుని పోలీసులు మళ్ళీ అతన్ని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తారు. ఇంట్రాగేట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు అజయ్తో ఇలా అంటారు, చూడమ్మా అజయ్, నువ్వు చెప్పినట్టు జ్యోత్స్న నువ్వు ఆగస్టు 28 రాత్రి నాగ్పూర్లో కలవడం, అక్కడి నుంచి నాగ్పూర్లో ఉన్న హోటల్కి వెళ్ళడం వరకు బాగానే ఉంది. కానీ నువ్వు అక్కడి నుంచి జ్యోత్స్నని తన పీజీకి పంపలేదు. అది మాకెలా తెలుసు అనుకుంటున్నావా? మీ ఇద్దరు ఫోన్లో మేము ట్రాక్ చేసాము. ఆగస్టు 28 రాత్రి మొత్తం ఇద్దరు కలిసే ఉన్నట్టు, ఇద్దరు ఫోన్లు లొకేషన్లు ఒకే చోట ఉన్నట్టు చూపిస్తుంది. అది కూడా నాగ్పూర్ అవుట్స్కట్స్లో ఉన్న అడవిలో చూపిస్తుంది. నిజం చెప్పు అజయ్, ఆ రోజు రాత్రి ఏం జరిగింది? లేదంటే నువ్వు చెప్పిన అబద్ధాలకి మా దగ్గర ఉన్న ఆధారాలతో నేను పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాం. ఆర్మీ ఆఫీసర్ అని కూడా చూడం. నీ పరువు మొత్తం పోతుంది. నీ మంచి కోసమే ఇలా అడుగుతున్నాం. సో ప్లీజ్ ఏం జరిగిందో నిజం చెప్పే అని పోలీసులు అజయ్ని చాలా గట్టిగా అడిగారు. అక్టోబర్ 21న అజయ్ ఇంకా పోలీసులు ఒత్తిడిని తట్టుకోలేక సరే నిజం చెప్పేస్తాను అని పోలీసులను తీసుకుని నాగ్పూర్ అవుట్స్కట్స్లో ఉన్న అడవి దగ్గరికి వెళ్తాడు. అడవిలో అటు ఇటు చూసి కొంచెం సేపు ఒక చోటకి వెళ్ళి అక్కడ ఆగుతాడు. పోలీసుల్ని పిలిచి ఇదిగోండి జ్యోత్స్న ఇక్కడే ఉంది అని ఒక ప్లేస్ని చూపిస్తాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ చూడగా ఎవరో ఒక గొయ్యి తీసి దాంట్లో సిమెంట్ పోసినట్టు కనిపెడతారు. ఆ సిమెంట్ ముద్దని తవ్వి చూస్తే కింద ఒక శవం కనిపిస్తుంది. అప్పుడు పోలీసులు జ్యోత్స్న వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఆ శవాన్ని చూపించి తినేనా మీ కూతురు అని అడుగుతారు. ఆ శవం దగ్గర ఉన్న వస్తువులు, బట్టల్ని చూసి జ్యోత్స్న వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ తనేమో కూతురు అని పోలీసులతో చెప్తారు. అప్పుడు పోలీసులు అజయ్ దగ్గరికి వెళ్ళి సరే అజయ్, ఎలాగో జ్యోత్స్న బాడీని చూపించావు, అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం ఇప్పుడైనా నిజం చెప్తావా అని అడుగుతారు. దానికి అజయ్ సరే సార్ చెప్తాను అని ఇలా చెప్తాడు. నేను జ్యోత్స్న 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. జ్యోత్స్నకేమో నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ, కానీ నాకేమో తనని పెళ్లి చేసుకోవాలని లేదు. ఎంత చెప్పినా వినేది కాదు. ఎప్పుడు కలిసినా పెళ్లి చేసుకో అంటూ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది నన్ను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పై ఆఫీసర్స్తో చెప్పి నీ ఉద్యోగంతో ఏం చేస్తా అని బెదిరించేది. నా జీవితం నాశనం చేసేస్తానని బెదిరించేది. నాకేమో ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఇంకా ఆలోచించి జ్యోత్స్నని చంపేయడం ఒకటే దారి అని అనుకున్నాను. నేను సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఒక సినిమాలో చూశాను, ఒక హంతకుడు అలాగే తన ప్రేయస్ని చంపి ఒక గొయ్యి తీసి దాంట్లో శవాన్ని వేసి దానిపైన సిమెంట్తో కప్పేస్తాడు. నేను కూడా జ్యోత్స్నని అలానే చంపుదాం అనుకున్నాను. ఆగస్ట్ 28 జ్యోత్స్నని చంపేద్దామని తనని చంపడానికి కావాల్సిన సామాను మొత్తం కొనుక్కున్న తర్వాత రాత్రి 8:30కి మా అమ్మ ఫోన్ నెంబర్ నుంచి జ్యోత్స్నకి ఫోన్ చేసి నాగ్పూర్లో కలుద్దాం, హోటల్కి వెళ్దామని చెప్పి హోటల్కి తీసుకువెళ్ళి హోటల్లో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి బయటికి వెళ్దాం పదా అని చెప్పి జ్యోత్స్న నేను బయటికి వెళ్ళాం. వెళ్ళే దారిలో ఒక షాప్ దగ్గర ఆగి 2 కూల్ డ్రింక్స్ తీసుకున్నాను. జ్యోత్స్న తాగే కూల్ డ్రింక్లో తనకి తెలియకుండా మత్తు పదార్థం కలిపాను. ఇద్దరం కూల్ డ్రింక్స్ తాగేసి మళ్ళీ హోటల్కి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళే దారిలోనే కారులో జ్యోత్స్న కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడు నేను జ్యోత్స్న గొంతు పిసికి చంపేశాను. అలా జ్యోత్స్నని చంపేసి దగ్గరలో ఉన్న అడవి లోపలికి తీసుకెళ్ళి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యలో జ్యోత్స్న శవాన్ని వేసి సిమెంట్తో కప్పేశాను. జ్యోత్స్న శవాన్ని కప్పెట్టేసిన తర్వాత జ్యోత్స్న ఫోన్ తీసుకుని దగ్గరలో ఉన్న టోల్గేట్కి వెళ్ళాను. టోల్గేట్ నుంచి వెళ్ళే ఒక లారీలో జ్యోత్స్న ఫోన్ వేసేసాను. అందుకే మీరు మా ఫోన్లో ట్రాక్ చేసినప్పుడు నేను నాగాలాండ్లో ఉన్నట్టు, జ్యోత్స్న పూణే వెళ్ళినట్టు మా లొకేషన్లు చూపించాయి. అలా జ్యోత్స్న ఫోన్ని ఒక లారీలో వేసేసాక నేను డైరెక్ట్గా నాగాలాండ్కి వెళ్ళిపోయి నా హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు జ్యోత్స్నని చంపింది నేను అని అనడానికి మీ దగ్గర ఏ ఆధారం ఉండదు అనుకున్నాను. కానీ నేను మీకు చెప్పిన చిన్న అబద్ధంతో మీకు దొరికేశాను అని అజయ్ పోలీసులతో చెప్తాడు.
ఇది విన్న పోలీసులు అజయ్ని వెంటనే కస్టడీలోకి తీసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో అజయ్కి తనకు తగిన శిక్ష వేస్తారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషిని చంపాలి అంటే మనకి వచ్చే చిన్న ఆలోచన చాలు. ఆ చంపుదామనే ఆలోచన ఒక మనిషిలోకి ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు ఎలా చంపుతాడో అనేది కనిపెట్టడం మనకి చాలా కష్టం. ఇలాంటి మరిన్ని నిజమైన కథలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.